తెలంగాణలో భూముల రిజిస్ట్రేషన్ విలువల పెంపునకు రంగం సిద్ధమైంది. ఆయా ప్రాంతాలకి అనుగుణంగా స్థిరాస్తుల విలువలు 150% మేర పెంచాలని రేవంత్ ప్రభుత్వం భావిస్తోంది. సర్కార్ ఆదేశాల మేరకు అధికారులు ఇప్పటికే కసరత్తు ప్రారంభించినట్టు తెలుస్తోంది. పెంచిన ల్యాండ్ రిజిస్ట్రేషన్ విలువలు అతి త్వరలోనే అమలయ్యే విధంగా సర్కార్ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. తెలంగాణలో భూముల విలువల పెంపునకు రంగం సిద్ధం. రాష్ట్రంలో ఎకరం కనీస మార్కెట్ విలువ 3 లక్షలకు పెంపు. ఇంటి స్థలాలు, ఫ్లాట్స్ విలువలు 30 నుంచి 50% పెంపు. త్వరలో అమల్లోకి కొత్త మార్కెట్ విలువలు. తెలంగాణలో భూముల మార్కెట్ విలువలు పెరగబోతున్నాయి. రాష్ట్రంలో బహిరంగ మార్కెట్కు రిజిస్ట్రేషన్ విలువలకు భారీ వ్యత్యాసం ఉండడంతో భూములు, ఆస్తుల విలువలను సవరించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఏడాది కాలంగా రేవంత్ సర్కార్ భూముల మార్కెట్ విలువల పెంపుపై అధ్యయనం చేస్తోంది. ఇప్పటికే పలు రకాల నివేదికలతో మార్కెట్ విలువల్లో హెచ్చుతగ్గులపై కసరత్తు చేసిన అధికారులు పలు సవరణ ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఏటా భూముల విలువ పెంచాలని, అది కూడా శాస్త్రీయ పద్ధతిలో ఉండాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. ఈ నేపథ్యంలో తెలంగాణలో 6 ఏళ్ల తర్వాత భూముల విలువలు పెంచడానికి రంగం సిద్ధమైంది. తెలంగాణలో వ్యవసాయ భూములు ఎకరాకు కనీసం మార్కెట్ ధర 3 లక్షలుగా నిర్ణయించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇక ఇంటి స్థలాల విలువను 150%, అపార్ట్మెంట్లలో ఫ్లాట్ల ధరలను ఆయా ప్రాంతాల్లో 40 నుంచి 50% మేర పెంచాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో బాగా అభివృద్ధి చెందిన మోఖీల, మహేశ్వరం లాంటి ప్రాంతాల్లో ఇప్పటికీ భూములు, ఇంటి స్థలాల రిజిస్ట్రేషన్ విలువలు చాలా తక్కువగా ఉన్నాయి. మోఖీలాలో చదరపు గజం 2300 రూపాయలు ఉండగా మహేశ్వరంలో గజం 2100 రూపాయలు మాత్రమే. అందుకే ఇలాంటి ప్రాంతాల్లో స్థిరాస్తులు రిజిస్ట్రేషన్ విలువలను భారీగా పెంచే అవకాశం ఉంది. ప్రస్తుతం తెలంగాణలో ఎకరం భూమి రిజిస్ట్రేషన్ విలువ ప్రకారం కనిష్టంగా 75,000 రూపాయలుగా ఉంది. కానీ మార్కెట్ విలువకు, రిజిస్ట్రేషన్ విలువకు చాలా వ్యత్యాసం ఉందని ప్రభుత్వం గుర్తించింది. అందుకే ఇప్పుడు ఎకరం భూమి రిజిస్ట్రేషన్ విలువను కనిష్టంగా 3 లక్షల వరకు సవరించే అవకాశం ఉంది. ఇక జాతీయ రహదారులు, ఇతర కమర్షియల్ ప్రాంతాల్లో భూముల మార్కెట్ విలువలను 100% నుంచి 300% మేర పెంచనున్నట్లు తెలుస్తోంది. మార్కెట్ రేటు అంటే గవర్నమెంట్ మార్కెట్ వాల్యూ రికార్డ్స్లో ఉన్న వాల్యూకు బయట జరుగుతున్నటువంటి ట్రాన్సాక్షన్స్కు చాలా వేరియేషన్ ఉంది. అది చాలా ప్రాబ్లం అవుతుంది కూడా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ బంజారా హిల్స్ లాంటి చోట్లలో కనుక తీసుకుంటే మనకు అక్కడ గవర్నమెంట్ వాల్యూ 30,000, 40,000, 45,000 వరకు ఉంటే నిజంగా జరుగుతున్న దాంట్లో దాదాపు 3 లక్షల పైచలకి కనపడుతుంది. 2.5 నుంచి 3 లక్షలకు కనపడుతుంది. అలాగే అవుట్స్కట్స్లో తీసుకున్నా కూడా అక్కడ ఇంకా 5,000, 10,000 ఉంది. బట్ 40,000-50,000 రూపాయలు అక్కడ గజానికి ఆల్రెడీ నడుస్తున్నది ఉంది. సో ఇలాంటి పరిస్థితులలో ఏంటంటే మార్కెట్ వాల్యూని పెంచడం వల్ల ఎవరికి నష్టం ఉండదు. నిజానికి ఇంకా ఈ బ్లాక్ మనీని కూడా మనం కొంచెం కంట్రోల్ చేసే పరిస్థితి ఇక్కడ కనపడుతుంది. తెలంగాణలో భూములు, స్థిరాస్తుల మార్కెట్ విలువల సవరణ కసరత్తు తుది దశకు చేరుకుంది. 4-5 రోజుల్లోనే కొత్త విలువల ప్రతిపాదనలు ప్రభుత్వానికి అందనున్నాయని సచివాలయ వర్గాలు చెప్తున్నాయి. వచ్చే నెల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి ఈ విలువలు అమల్లోకి వస్తాయని స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ వర్గాలు చెప్తున్నాయి. ఔటర్ రింగ్ రోడ్డు లోపలి భాగంలో ఉన్న కోర్ అర్బన్ ఏరియాలోని 39 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల పరిధిలో విలువల సవరణ ప్రక్రియ ఇప్పటికే ఓ కొలిక్కి రాగా, అర్బన్, సెమీ అర్బన్తో పాటు గ్రామీణ ప్రాంతాల్లోని విలువల సవరణ కోసం క్షేత్రస్థాయిలోని సబ్ రిజిస్ట్రార్లకు ఉన్నతాధికారులు ప్రత్యేక ఫార్మెట్లు పంపించారు. అది కూడా త్వరలోనే ఓ కొలిక్కి రానుంది. మహిళలకు స్టాంపు డ్యూటీ తగ్గింపుపైన తెలంగాణ ప్రభుత్వం సమాలోచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజు కలిపి 7.5%గా ఉంది. మహిళల పేరు మీద స్థిరాస్తులు కొనుగోలు చేస్తే స్టాంపు డ్యూటీ 1% తగ్గించాలని ప్రభుత్వం యోచిస్తోంది. మొత్తానికి రాష్ట్రంలో భూములు, స్థిరాస్తుల రిజిస్ట్రేషన్ విలువలను పెంచబోతోన్న తెలంగాణ ప్రభుత్వం త్వరలోనే దానిని అమలు చేసే విధంగా పక్కా ప్లాన్తో ముందుకు వెళ్తోంది.